ఫ్రెండ్స్ వీక్లీ ఆటో అప్డేట్స్ ఎపిసోడ్ 13 కి అందరికి స్వాగతం. ఇప్పటి వరకు ఉన్న ఆటో అప్డేట్స్ అయితే ఇవి. డిసెంబర్ స్టార్ట్ అయింది, ఫస్ట్ ఆటో న్యూస్ కాబట్టి డిసెంబర్ లో ఈ మంత్ లో ఏమేమి కార్స్ లాంచ్ అవుతున్నాయి వాటి గురించి మనం డీటెయిల్ గా చూద్దాం. ఆల్రెడీ ఒక కార్ అయితే లాంచ్ అయిపోయింది. ఏం కార్ విజార్ చెప్తాడు మీకు? డిసెంబర్ 2 లాంచ్ అయిందన్న మారుతి ఈ విటారా. ఇది మొదటి మారుతి కార్ ఎలక్ట్రిక్ సెగ్మెంట్ లో. గ్లోబల్ గా వచ్చేసరికి ఆల్ వీల్ డ్రైవ్ మోడల్ తీసుకొచ్చారు. ఇండియాలో అది ఏమీ అనౌన్స్ చేయలేదు, మరి తెస్తారా తేరా ఏమంటావు? ప్రస్తుతానికి అయితే అనౌన్స్ చేయలేదన్న, ఇన్ ఫ్యూచర్ రావచ్చు పక్క. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ అన్ని కార్స్ ఏం వస్తాయి ఒకసారి చూద్దాం. ఈ విటారా తర్వాత డిసెంబర్ 10వ తారీఖు కియా సెల్టోస్ సెకండ్ జనరేషన్ రాబోతుంది. సో ఇది కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. జనరేషన్ చేంజ్ కాబట్టి డిజైన్ కూడా చేంజ్ అయిపోతుంది. డిసెంబర్ 9న టాటా హ్యారియర్ అండ్ సఫారీకి పెట్రోల్ వర్షన్స్ రాబోతున్నాయి. ఇప్పటి వరకు మనకు డీజిల్ వర్షన్స్ అవైలబిలిటీ ఉన్నాయి. అది కూడా 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది, నేచురల్ ఆస్పిరేటెడ్. 1.5 లీటర్ టర్బో పెట్రోల్, రెండు ఆప్షన్స్ అయితే వస్తుంది. వీటి పవర్ ఆప్షన్స్ ఇవన్నీ మనం తర్వాత చూద్దాం. అండ్ ఇంకోటి నా ఫేవరెట్ మినీ కూపర్ కన్వర్టబుల్ కూడా డిసెంబర్ లోనే వస్తుంది. కాబట్టి ఎగ్జాక్ట్ గా డేట్ అయితే ఇంకా వీళ్ళు అనౌన్స్ చేయలేదు. సో మినీ కూపర్ కన్వర్టబుల్ చాలా మందికి ఫేవరెట్ కార్. సాఫ్ట్ టాప్ తో వస్తుంది, కన్వర్ట్ అవుతుంది అండ్ లుక్ భలే ఉంటుంది. సో ఇది కూడా వస్తుంది. ఇప్పుడు వీటి గురించి మనం కన్క్లూడ్ చేద్దాం. ఫస్ట్ ఈ విటారా గురించి మాట్లాడదాం. మారుతి సుజుకి ఈ విటారా మొత్తం రెండు బ్యాటరీ ఆప్షన్స్ అయితే వస్తుంది. ఒకటి 49 kWh బ్యాటరీ, ఇంకొకటి 61 kWh బ్యాటరీ. 49 kWh బ్యాటరీ వచ్చేసరికి రేంజ్ 420 వరకు వస్తుంది. ARA క్లెయిమ్డ్ ఇది. రియల్ లైఫ్ లో 320 300 అట్లా పడిపోతుంది. ఇంకొకటి వచ్చేసరికి 61 kWh బ్యాటరీ. ఇది దీని రేంజ్ వచ్చేసరికి ARA క్లెయిమ్డ్ 543 kilometers వరకు వెళ్తుంది ఒక సింగిల్ ఛార్జ్ లో. అండ్ పవర్ కూడా ఎక్కువ ఉంటుంది. 61 kWh బ్యాటరీ పవర్ వచ్చేసరికి దగ్గర 173 PS ఉంటుంది. 49 kWh బ్యాటరీ పవర్ వచ్చేసరికి 144 PS అయితే ఉంటుంది. రెండిట్లో టార్క్ సేమ్ ఉంటుంది, 193 Nm టార్క్ ఉంటుంది. దీనిలో స్పెషల్ ఏంటంటే 5 స్టార్ రేటింగ్. మీకు బేస్ మోడల్ నుంచే 7 ఎయిర్ బ్యాగ్స్ అయితే రాబోతుంది. అండ్ లెవెల్ 2 ADAS ఈ ఫంక్షన్స్ అన్నీ ఉన్నాయి. భారత్ ఎన్క్యాప్ లో 5 స్టార్ రేటింగ్ కూడా ఇదైతే పొందింది. ఈ విటారా లాంచ్ చేశారు కానీ డిసెంబర్ 2వ తారీఖు. దీని ప్రైజెస్ అయితే అనౌన్స్ చేయలేదు. ప్రైజెస్ జనవరిలో అట్లా బయటికి రావచ్చు. అంటే మారుతి ఇప్పటి వరకు ఎందుకు వెనకబడింది అని అనుకుంటే అన్న, ఈ మార్కెట్ లో ఈవీ మార్కెట్ లో వీళ్ళ చార్జ్ స్టేషన్ ఉంటాయి కదా, వాటిని ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు ఫస్ట్. ఎందుకంటే ఎక్కడన్నా ఆగిపోతే వీళ్ళకి సర్వీస్, మారుతి అంటేనే సర్వీస్ కి పేరు ఎక్కువ, అవైలబిలిటీ అండ్ అఫోర్డబిలిటీ అంటారు కదా. సో అది దగ్గరగా ఉంటుంది జనాలకి. వీళ్ళు దాన్ని మళ్ళీ ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అండ్ ఇప్పటి వరకు వీళ్ళు 2000+ ఛార్జింగ్ స్టేషన్స్ అయితే వీళ్ళ ఓన్ ఛార్జింగ్ స్టేషన్ స్టార్ట్ చేయనున్నారు. అండ్ 2030 కల్లా 1,00,000 ఛార్జింగ్ స్టేషన్స్ వరకు వీళ్ళు ఇంప్లిమెంట్ చేయబోతున్నారని చెప్తున్నారు. మారుతి బాగానే ఆలోచిస్తుంది. ఫస్ట్ ఛార్జింగ్ మీద ఫోకస్ పెడుతుంది. ఫస్ట్ కార్ ఇది రావడం మారుతి నుంచి ఎలక్ట్రిక్ సెగ్మెంట్ లో. ఇంకా ఫ్యూచర్ లో చాలా చూడబోతున్నాం. నెక్స్ట్ కియా సెల్టోస్ గురించి మాట్లాడదాం. కియా సెల్టోస్ అసలు డిజైన్ మొత్తం చేంజ్ అయిపోతుంది. సెకండ్ జనరేషన్ కాబట్టి మీరు ఫ్రంట్ లుక్ కూడా వీళ్ళు టీచ్ చేస్తున్నారు వీళ్ళ వెబ్సైట్ లో. అండ్ కొన్ని లీక్ ఫొటోస్ కూడా బయటకు వచ్చినాయి, ఇక్కడ మీరు చూడొచ్చు. ఫ్రంట్ గ్రిల్ అంతా చేంజ్ అవబోతుంది. కంప్లీట్ గా సెల్టోస్ లుక్కే మారిపోతుంది. ఇది ఇండియాలో మీకు పెట్రోల్ డీజిల్ ఇంజన్ ఆప్షన్స్ లో వస్తుంది. గ్లోబల్ గా హైబ్రిడ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇండియాలో హైబ్రిడ్ మోస్ట్లీ తీసుకురాకపోవచ్చు. అండ్ దీనికోసం కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. నువ్వేమంటావు సెల్టోస్ గురించి? నీ ఒపీనియన్ ఏంది? స్పోర్టియస్ డిజైన్ విత్ టెక్ ఫీచర్స్ కూడా ఇంక్లూడ్ చేస్తారు కాబట్టి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. కొత్త సెల్టోస్ కదా, దీనికి ఇంకా మార్కెట్ లో వస్తే చాలా మంది వెయిట్ చేస్తుంటారు, చూడాలి. టాటా హ్యారియర్ సఫారీలో పెట్రోల్ ఇంజన్ రాబోతుంది. ఆల్రెడీ చెప్పాం కదా. పెట్రోల్ ఇంజన్ లో 1.5 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. దీని పవర్ వచ్చేసరికి 106 PS పవర్ ఉంటుంది. టార్క్ వచ్చేసరికి 145 Nm ఉంటుంది. ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది, టర్బో పెట్రోల్ ఇంజన్. 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. దీని పవర్ వచ్చేసరికి 170 PS ఉంటుంది. టార్క్ వచ్చేసరికి 280 Nm టార్క్ అయితే ఉంటుంది. పవర్ఫుల్ ఇంజన్ అనమాట. హ్యారియర్ సఫారీ అంటేనే కొద్దిగా హెవీ వెహికల్స్ అవి. డీజిల్ అయితే బాగా సెట్ అవుతుంది వాటికి. పెట్రోల్ 1.5 లీటర్ కొత్త ఇంజన్ టాటా నుంచి. 1.2 లీటర్ ఇంజన్ కూడా ఒకటి లాంచ్ చేశారు. 1.5లో 2 లాంచ్ చేశారు. చూడాలి, ఇవి మార్కెట్లోకి కొత్తగా వస్తున్నాయి. ఈవెన్ టాటా సియారాలో కూడా ఈ 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ మనం చూడొచ్చు. మార్కెట్లోకి వచ్చిన తర్వాత మనం డ్రైవ్ చేసిన తర్వాత చూద్దాం డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో కొత్త ఇంజన్స్. 1.5 లీటర్ నేచురల్ ఆస్పిరేట్ ఇంజన్ ఇచ్చారు కదా, అదేంటంటే బేస్ వేరియంట్స్ కి వస్తుంది అన్న. దీంట్లో టాప్ ఎండ్స్కి వెళ్ళేసరికి టాటా హ్యారియర్ రెడ్ బుల్ తో కొలాబ్ అయ్యి వీళ్ళు ఒక వింత టెస్ట్ చేశారనమాట. ఇది ఎక్కడంటే హిమాచల్ ప్రదేశ్ లో చేశారు. బియాస్ రివర్ లో 3 స్టేజెస్ లో టెస్ట్ చేశారు. చెప్పేదాడు ఇది ఏంటంటే స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. స్టేజ్ 1 లో మనకు రాక్స్ ఎక్కువ ఉంటాయి అండ్ కొద్దిగా స్లష్ లైట్ నీళ్ళు అయితే ఉంటాయి అన్న. సెకండ్ స్టేజ్ లో ఏంటంటే వాటర్ లో తక్కువ ఉంటది, వాటర్ లైట్ ఫ్లో ఉంటది, ఎక్కువ ఫ్లో ఉండదు. థర్డ్ స్టేజ్ అంటే డీపర్ వాటర్ అనమాట, ఫ్లో కూడా ఎక్కువ ఉంటది. వీడియో చూసా నేను. చూసినప్పుడు డ్రైవర్ స్కిల్స్ అక్కడ మెచ్చుకోవాలి. డ్రైవర్ కూడా స్కిల్డ్ డ్రైవర్ అనమాట. రెడ్ బుల్ ర్యాలీ డ్రైవర్, యాబ్డో ఫెగాలి.
ఈయన లాస్ట్ స్టేజ్ 3లో కంప్లీట్ కార్ కొట్టుకెళ్ళిపోతుంది, వాటర్ లో కొట్టుకెళ్ళిపోతా ఉంది. అక్కడ ఈయన డ్రైవింగ్ స్కిల్స్ కూడా యూజ్ చేశాడు. దీనిలో ఆల్ వీల్ డ్రైవ్ ఉంటుంది టాటా హ్యారియర్ ఈవీలో. ఆల్ వీల్ డ్రైవ్ యాక్టివేట్ చేయడం, బూస్ట్ మోడ్ ఎనేబుల్ చేయడం, ఇవన్నీ చేసి దాన్ని బయటికి తీసుకొని వచ్చాడు. ఇది బాగా అనిపించింది నాకు చూసినప్పుడు. ఇలాంటిది ఇంకొక స్టంట్ BYD కూడా చేసిందన్న, యాంగ్వాంగ్ U8L అని. దాని కారు పేరు యాంగ్వాంగ్ U8L అంతే కదా. ఇది లగ్జరీ రగ్గడ్ గా తయారు చేశారు కారు. ఇంకా లైక్ దీని మీద ఏదో చెట్లు వేసేస్తున్నారు, ఏదేసినా కానీ కారు స్టాండర్డ్ గా ఉంటది, బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటది అన్నట్లుగా ఎన్ని టెస్టులు చేస్తున్నారు. అదేదో కొండరా వేస్తే అణిగిపోయిద్దా ఏమో చూడాలి. కానీ వాళ్ళు వేసిన అదేదో పామ్ ట్రీ ఉందో అది 2 టన్నులు దాని వెయిట్. కానీ మనకి ఇలాంటి ఇన్సిడెంట్ Volvo XC90 జరిగింది. అక్కడ Volvo XC90 చూస్తే మీరు యాక్సిడెంట్, అది భయంకరం అసలు. పాపం వాళ్ళు చేసిన తప్పేం లేదు. ఒక కంటైనర్ వచ్చేసి వాళ్ళ మీద డైరెక్ట్ పడిపోదు, ఫ్యామిలీ మొత్తం చనిపోతారు. చాలా చేసింది ఇట్లాంటి ప్రయోగాలు Volvo కూడా. ఏయో ఏసీ మాది సేఫెస్ట్ కార్ ఇన్ ద వరల్డ్, అసలు చచ్చిపోరు మా కార్లు అని. కానీ అది చూసిన తర్వాత ఏ కారు సేఫ్టీ కాదని అర్థమైపోయింది. ఏ కార్ అయినా ముందు నుంచి సేఫ్టీ ఉంటుంది కానీ పైనుంచి సేఫ్టీ ఉండదు. వీళ్ళు ఏంటంటే పైనుంచి సేఫ్టీ ఉందని మా కార్ చూపించుకోవడానికి ట్రై చేశారు. అవన్నీ పనికిరావు రియల్ లైఫ్ లోకి వెళ్ళిన తర్వాత. కానీ దాని వెయిట్ 26 టన్నులు అన్న, దీని వెయిట్ 10 టన్నులే. 2 టన్నులు ఎక్కడ, 26 టన్నులు ఎక్కడ. దీనిలో ఏంటంటే ఒక ఇంజిన్ ఆప్షన్ భలే ఇచ్చాడన్న. ఇంజిన్ గురించి బాగుంది, ఒకసారి మీరు చెప్తే బాగుంటది. EREV ఇది ఎక్స్టెండెడ్ రేంజ్ ఎలక్ట్రిక్ వెహికల్ అంటారు. అంటే దీనిలో ఏంటంటే మనకి బ్యాటరీ ఉంటుంది అండ్ ఇంజన్ కూడా ఉంటుంది. దీనిలో ఒక 2 లీటర్ ఇంజన్ ఉంటుంది, ఒక 58 kWh బ్యాటరీ కూడా ఉంటుంది. మెయిన్ ఇది బ్యాటరీ పవర్ మీద రన్ అవుతుంది. సో ఎక్కడైతే మనకి బ్యాటరీ పవర్ అయిపోతుందో అట్లాంటప్పుడు ఇంజన్ యాక్షన్లోకి వచ్చి బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. తర్వాత బ్యాటరీయే వీల్స్ని డ్రైవ్ చేస్తుంది. డైరెక్ట్ ఇంజన్ అయితే వీల్స్కి పవర్ అయితే ఇవ్వదు. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం సిటీలో నడుపుతున్నాం అనుకోండి, మీరు డైరెక్ట్ ఈవీ మీద నడపొచ్చు. మీరు బయటకు వెళ్ళినప్పుడు కూడా ఈవీ యూస్ చేయొచ్చు. ఈవీ రేంజ్ అయిపోతున్నప్పుడు ఇంజన్ యాక్టివ్ అవుతుంది. మీకు ఛార్జింగ్ స్టేషన్స్ అవైలబుల్ లేవు, అట్లాంటి సిచ్యువేషన్లో కూడా మీకు చాలా బాగా ఉపయోగపడుద్ది ఈ టెక్నాలజీ అయితే. సో నార్మల్గా ఇప్పుడు ఈవీ వెహికల్స్ ఎలా అంటే అయిపోయింది అనుకోండి ఛార్జింగ్ మధ్యలోనే ఆపేయాలి మనం. ఇది అలా కాదు, పెట్రోల్ కొట్టించేసి ఇంజన్ రన్ చేసి మనం బ్యాటరీని ఛార్జ్ చేయొచ్చు. ఈ టెక్నాలజీ బాగుంది. అండ్ ఈ వెహికల్ ఇండియాకి వస్తుందో తెలియదు కానీ చాలా బాగా అనిపించింది వెహికల్ అయితే. అన్న మెయిన్ పాయింట్ మర్చిపోయావన్నా, ఇంజన్ గురించి బాగా క్లెయిమ్. అదే అక్కడ నుంచి అదే చెప్పింది టాటా హ్యారియర్ ఇవి మెయిన్. అదే చెప్పు. ఇదేంటంటే డైరెక్ట్ నీళ్ళలో పడంగానే మనకి ఈవీ అనే సింబల్ వస్తుంది. వీడియోలో కూడా చూపిస్తాం మీకు. ఈవీ అనే సింబల్ వస్తుంది, ఈవీ మోడ్ యాక్టివేట్ అయిపోద్ది. యాక్టివేట్ అయిన తర్వాత కారు డైరెక్ట్ గా మనకు వాటర్ లో ఫ్లోట్ అవుతుంది. ఫ్లోట్ అయ్యి 3 km/h స్పీడ్ లో అది రన్ అవుతుంది కారు. 30 minutes కింద అనుకుండానే వాటర్ లోనే వెళ్తా ఉంటుంది. డైరెక్ట్ టైర్స్ కింద కాదు కానీ కార్ డైరెక్ట్ ఫ్లోట్ అవుతుంది. ఫ్లోట్ అయ్యి అంతే 30 minutes వరకే రన్ అవుతుంది అన్న. 30 minutes తర్వాత మునిగిపోయితే లోపల బయటికి రావాలి. నెక్స్ట్ మనకి విన్ఫాస్ట్ రీసెంట్ గా ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇండియాకి తీసుకొచ్చి 2 కార్లు అయితే తీసుకొచ్చింది. ఇప్పుడు వీళ్ళు బైకులు తీసుకురాబోతున్నట్టు రిపోర్ట్ వస్తుంది. బైకులు చాలా పాపులర్ వీళ్ళవి ఈవీ బైక్స్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ లో. ఇవి ఇండియా కూడా తీసుకురాబోతున్నట్టు రిపోర్ట్ వస్తుంది. అండ్ బస్సులు కూడా తీసుకురాబోతున్నారు విన్ఫాస్ట్ వాళ్ళు. సో వీళ్ళ తమిళనాడు ప్లాంట్ తూతుక్కుడి ప్లాంట్ లో అసెంబుల్ కూడా చేయబోతున్నారు. దగ్గర $500 million వరకు ఇండియా ఇన్వెస్ట్ చేయబోతున్నట్టు రిపోర్ట్స్ అయితే వస్తుంది. మరి చూడాలి. విన్ఫాస్ట్ అయితే చాలా అగ్రెసివ్ గా వెళ్తుంది సెగ్మెంట్ లో. నెక్స్ట్ హోండా అమేజ్ 5 star రేటింగ్ అయితే పొందింది భారత్ ఎన్క్యాప్ లో. అండర్ 10 lakhs లో ఒక మంచి వెహికల్. దీనిలో మనకు స్టాండర్డ్ 6 air bags అయితే వస్తున్నాయి. అర్థం కావట్లేదు, భారత్ ఎన్క్యాప్ కి వెళ్ళిన ప్రతి కార్ 5 star రేటింగ్ వస్తుంది ఏంది విజాడు? చాలా మందికి అదే డౌట్ ఉంది. భారత్ ఎన్క్యాప్ రేటింగ్ నమ్మొచ్చు అని కొంతమంది అడుగుతాను కామెంట్ సెక్షన్ లో. లేదన్న, ప్రతి కార్ భారత్ ఎన్క్యాప్ లో మాక్సిమం కార్స్ అన్ని 5 star రేటింగ్ వస్తున్నాయి. అంటే మెయిన్ థింగ్ ఏమైందంటే టాటా వాడు మార్కెట్ ని షేక్ చేశాడు అన్న. గ్లోబల్ ఎన్క్యాప్ రేటింగ్ 5 star అల్ట్రోస్ వెహికల్ బాగా ప్రమోట్ చేశాడు. అప్పటి నుంచి ఏమైందంటే అందరూ స్టాండర్డ్ మీద పడ్డారు. ఆ రేటింగ్ ఉంటేనే తీసుకోవాలి అన్నట్టు పడిపోయింది అనమాట. సో అందుకని ఈవెన్ మారుతి కూడా మనకి ఇప్పుడు స్టాండర్డ్స్ పెంచేశారు. డిజైర్ కూడా 5 star రేటింగ్ తో వస్తుంది. సో ఇంకా ఇప్పుడు చేంజ్ అవుతుంది. కార్లకి ఎన్ని స్టార్లు వచ్చినా కానీ మనకు బతకంగా స్టార్ ఉండాలి, నెత్తి మీద స్టార్ ఉండాలి ఫస్ట్. నెక్స్ట్ సరే బ్యాట్ మ్యాన్ వెహికల్ ఉంటుంది కదా, బ్యాట్ మొబైల్. చాలా మందికి ఇది ఇష్టమైన వెహికల్ అనమాట. ఇవి వర్కింగ్ కండిషన్ లో ఉన్న 10 వెహికల్స్ అయితే సేల్ కి తీసుకొని వస్తున్నారు. ఒక్కొక్కటి ప్రైస్ చూస్తే మైండ్ పోతుంది. $3 million అయితే ఉంది. 25 కోట్లు అన్న. 25 కోట్లు ఒక్క వెహికల్. చాలా మంది కొంటారు ఎందుకంటే బ్యాట్ మ్యాన్ ఫ్యాన్స్ ఉంటారు కదా, ఖచ్చితంగా వెళ్ళిపోతాయి, ఆర్ట్ కేక్ లాగా వెళ్ళిపోతాయి. అది కలెక్టివ్ కాదన్న. ఇంకొకటి ఏంటంటే ఇవి స్ట్రీట్ లీగల్ కాదు, రోడ్ల మీద తిప్పకూడదు. వీటిని మీ ప్రైవేట్ ప్లేసెస్లో ఎక్కడైనా బయట తిప్పుకోవచ్చు, కానీ స్ట్రీట్స్లో తిప్పడానికి వీలైతే లేదు. కానీ కొనుక్కొని 25 కోట్లు పెట్టి ఇంట్లో పెట్టుకోవచ్చు. ఒక కలెక్టివ్ పీస్ ఇది. డబ్బులు ఉన్న వాళ్ళు విజార్డ్ లాంటి వాళ్ళు కొంటారు. అండ్ ఫైనల్ వచ్చేసరికి మహీంద్రా XEV9S లో ఇది ఆవులు కూడా డిటెక్ట్ చేస్తుంది ఎడాస్ లో. ఇండియన్ కండిషన్ తగ్గట్టు చూసావా, ఆవుల బొమ్మలు కూడా కనిపిస్తున్నాయి ఎడాస్ లో. ఎంతమంది మనుషులు ఇవన్నీ కనిపించాయి కదా, ఇప్పుడు ఆవులు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఇండియన్ స్టాండర్డ్ తగ్గట్టు ఎడాస్ ని ఆప్టిమైజ్ చేశారు. ఇది ఆల్రెడీ లాంచ్ అయిపోయింది వెహికల్. జనవరి 23వ తారీఖు నుంచి డెలివరీస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. బుకింగ్స్ వచ్చేసరికి జనవరి 5వ తారీఖు స్టార్ట్ అవుతున్నాయి. దీని గురించి కంప్లీట్ డీటెయిల్ కావాలంటే మీరు లాస్ట్
ఎపిసోడ్ చెక్ చేయండి. లాస్ట్ వీక్ కంప్లీట్ దీని గురించి డీటెయిల్స్ అయితే మీకు తెలుస్తాయి. ఈ ఫ్రెండ్స్ ఈ వీక్ నా ఆటో అప్డేట్స్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. ఎపిసోడ్ ఎంగేజింగ్ వెళ్ళింది అనుకుంటున్నాను. వీడియోస్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కదా, సెలవు. బాయ్ ఫ్రెండ్స్.